హాయ్ అండి. ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బును వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. మనం ఇంట్లో ఎక్కువగా కిచెన్‌లో వంట చేస్తున్నప్పుడు చిన్న చిన్న దోమలు లాంటివి వస్తూ ఉంటాయి కదండీ! చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ విధంగా కొన్ని మెంతులు, ఒక స్పూన్ వరకు వాము తీసుకోవాలి. అలానే ఇందులో కొంచెం నెయ్యి కానీ, ఆయిల్ కానీ ఏదున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. వాము, మెంతులు, నెయ్యి, నూనె ఈ 4 వేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ పొట్టు ఉంటుంది కదండీ! ఎల్లిపాయ పొట్టు కూడా అందులో వేసేసుకొని ఈ విధంగా కొద్దిగా కాటన్ తీసుకొని ఇదంతా కూడా కాటన్‌లోకి ఇలా పెట్టేసుకొని ఇ మనకి ఎప్పుడంటే అప్పుడు ఈ విధంగా ఒత్తిలాగా ఎలిగించేసామనుకోండి కిచెన్‌లో ఉన్నటువంటి దోమలన్నీ కూడా పరారైపోతాయి. దోమలు కానీ, పురుగులు కానీ, ఈగలు కానీ ఏవున్నా కూడా వీటి ఘాటు స్మెల్‌కి దూరంగా పారిపోతాయండి. ఇలా వెలిగిన తర్వాత వచ్చినటువంటి పొగుంటుంది కదా! ఆ పొగంతా కూడా మనం ఇలా రూమ్స్‌లో చూపించామనుకోండి, చిన్న చిన్న దోమలు, ఈగలు అలాంటియన్నీ కూడా పరారైపోతాయి. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.